యూట్యూబ్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఒక రివ్యూ మూవీ రివ్యూ సూక్ష్మదర్శిని. సో ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 8/10 ఇచ్చిందనమాట. అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. సో నేను డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూశాను. సో ఇది చాలా క్యూరియాసిటీ ఉంది మొత్తం మూవీ అంతా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ విత్ బడ్జెట్ కూడా ఎంత ఎక్కువ ఏం లేదు, బట్ స్టిల్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ అనమాట. యాక్టర్స్ కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. వాట్ యాక్టింగ్ అండి అందరూ, అన్ని క్యారెక్టర్స్ మాత్రం. ఫస్ట్లో అది ఒక స్లైట్ కామెడీ టైప్ మూవీ అనుకున్నాను, కానీ తర్వాత ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అండ్ ఫుల్ క్యూరియాసిటీ ఉంటుంది మొత్తం మూవీ అంతా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇనీషియల్గా మూవీ చూసినప్పుడు క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రొడక్షన్లా ఉంటుంది ఒక కాసేపు, తర్వాత స్లోగా క్యూరియాసిటీ పెరుగుద్ది అనమాట. అది చాలా బాగా నచ్చింది. ఆ సేమ్ క్యూరియాసిటీ లాస్ట్ దాకా మెయింటైన్ చేశారు. తర్వాత ట్విస్టులు కూడా భలే. ఫస్ట్ అనుమానం అంతా ఒకరి మీద ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి సడన్గా షిఫ్ట్ అయిపోద్ది వేరే వాళ్ళ మీదకి. సో అది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో నాకు ఈ స్టోరీ రాయడానికి చాలా చాలా థాట్ ప్రాసెస్ పెట్టారు. మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఇందులో నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక మెయిన్ క్యారెక్టర్ యొక్క సిస్టర్ ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. సో అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ కాన్సెప్ట్. సో నేను అప్పుడు నాకు డౌట్ వచ్చింది, సిస్టర్ స్టోరీ ప్రకారం ఆస్ట్రేలియా నుంచి ఎందుకు రావాలి, ఏ న్యూఢిల్లీ నుంచో కోల్కతా నుంచో అక్కడి నుంచి రావచ్చు కదా స్టోరీ రాయడం ఎలా ఉంటుంది అనుకున్నాను నేను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఇంకా మొన్నటిదాకా సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ ఏమో అనుకున్నాను నేను అక్కడక్కడ చూసి. యాక్చువల్గా ఒక పిటిషన్ పెట్టారు సుప్రీంకోర్టుకి సేమ్ సెక్స్ మ్యారేజ్కి. దానికి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే, ఇది చాలా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ ఇది. దీని మీద మన ఇండియా ఇంకా ప్రిపేర్డ్గా లేదు అన్న మీనింగే వచ్చింది యాక్చువల్గా. సో ఎందుకంటే ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఇవన్నీ చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. మన ట్రెడిషన్లో మ్యారేజ్ అని రకరకాల ఇండస్ట్రీస్ అన్నీ దీంతో, మన ట్రెడిషన్స్ అన్నీ దీంతో చాలా టైట్ బాండింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈ పరిస్థితిలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎందుకంటే నాకేమర్థమైందంటే, పీపుల్ మైండ్ సెట్ ఇంకా రెడీగా లేదు ఇది యాక్సెప్ట్ చేయడానికి ప్రస్తుతం. అందుకే ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ కాదు కాబట్టి ఇండియాలో, అందుకే మరి ఏ కంట్రీస్ ఉన్నాయని చూస్తే సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ 2001 నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ చేయడం. ఫస్ట్ నెదర్లాండ్స్, తర్వాత స్పెయిన్, అలా హాట్స్పాట్ కంట్రీలు ఉంటే లాస్ట్ ఇయర్ దాకా 35 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు 39 కంట్రీస్ అయినాయి అనమాట. అందులో ఆస్ట్రేలియా కూడా ఉంది. సో ఆస్ట్రేలియా అరౌండ్ 2018లో ఎప్పుడో లీగల్ చేసినట్టున్నారు సేమ్ సెక్స్ మ్యారేజ్. అందుకనే ఈ స్టోరీలో ఆస్ట్రేలియా నుంచి సిస్టర్ వస్తుంది. సో ఎందుకు ఇలా పెట్టారంటే, సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ కాబట్టి ఆస్ట్రేలియాలో. సో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఏ లెవెల్లో ఆలోచించారో స్టోరీ రాయడానికి దీని మీద. సో నిజంగా ఇది చాలా పెద్ద టబూ సబ్జెక్టు, ఎందుకంటే చాలామంది దీనికి ప్రిపేర్డ్గా ఉండరు. దీని మీద కొంచెం ఇంకా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు LGBTQ అంటారు కదా. సో ఎంతమంది పాపులేషన్, అసలు వరల్డ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ LGBTQ స్టేటస్లో ఉన్నారు అని చూస్తే, అవుట్ ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ 6%, 7%, 8% అలా కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్లో. సో సరే, చాలా ఎక్కువ ఆ నెంబర్, 6-7% అంటే చాలా చాలా ఎక్కువ. అలాగని సరే అని ఇండియాని వెతికాను నేను, ఇండియాకి ఎంత ఉందని. జస్ట్ ఈ AI యాప్స్ ఉంటాయి కదా, జెమినీ, కోపైలట్, అందులో వెతికాను. మరి అది ఆ స్టాటిస్టిక్స్ కరెక్ట్ కదా తెలీదు. అందులో 2% అని వచ్చింది స్టార్టింగ్లో. 2% అయితే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు 2% అని. అలా ఓపెన్గా చెప్పిన వాళ్ళ లిస్ట్ పర్సంటేజ్ 2%. కానీ యాక్చువల్గా ఇట్స్ 10% అట. 10% అంటే అలార్మింగ్ యాక్చువల్గా, చాలా హై నంబర్ 10% ఆఫ్ ద పాపులేషన్ అంటే. సో 10% పాపులేషన్ అయినా, పర్సంటేజ్ అయినా, ఓన్లీ 2%
ఓపెన్గా చెప్తున్నారు. మిగతాదంతా ఈ సోషల్ ప్రెషర్స్ వల్ల అసలు బయటికి చెప్పరంట. సో 10% ఇస్ అ వెరీ వెరీ హ్యూజ్ నెంబర్ కంపేర్డ్ చేసుకుంటే. ఎందుకంటే వేరే కంట్రీస్లో 7% 6% ఉంది. ఇండియాలో మాత్రం ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో అది చాలా ఆశ్చర్యం, చాలా సర్ప్రైజింగ్ అనమాట. అసలు ఈ ఫ్యాక్ట్స్ అన్ని నిజమో కాదు తెలీదు. ఇంకోటి నేను చూసింది ఏంటంటే ఇది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్, దీని మీద డిస్కస్ చేయడం కూడా. సో కానీ చాలామందికి దీని మీద వాళ్ళ లీగల్ రైట్స్లో వాటిలో చాలా వరకు సోషల్లీ డిప్రైవ్డ్ అయిపోతున్నారు ఎల్జీబీటీక్యూ వాళ్ళు. సో ఇది యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఎల్జీబీటీక్యూ అంటే జస్ట్ థాట్ ప్రాసెస్. వాళ్ళు పుట్టిన పెరిగిన విధానంలో ఎక్కువ బాయ్స్ అయితే గర్ల్స్ రిలేటెడ్ ఐటమ్స్ వాళ్ళతో అవన్నీ ఎక్కువ డీల్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి వాళ్ళు అలా మారిపోతారు. సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్ అయిపోద్ది. లేకపోతే గర్ల్స్ వచ్చేసి బాయ్స్ రిలేటెడ్ ఎక్కువ టాస్కులు చేయడం, లేకపోతే వస్తువులు వాడడం వల్ల ఇలా మారిపోతుంది, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ మారిపోద్ది అన్న థాట్ ప్రాసెస్ ఉంది చాలామందికి. బట్ కొన్ని స్టడీస్లో ఏమి తెలిసిందంటే ఇలా ఈ ఎల్జీబీటీక్యూ ప్లస్లో జనరల్గా మేల్ క్యారెక్టరిస్టిక్స్కి ఏమో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్కి ఏమో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎల్జీబీటీక్యూ అంటారో వాళ్ళకి ఈ హార్మోన్స్లో ప్రపోర్షన్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట కంపేర్డ్ టు రెగ్యులర్ మేల్ అండ్ ఫీమేల్. సో ఈ హార్మోన్ డిఫరెన్సెస్ వల్లే వాళ్ళు ఆ బిహేవియర్ వస్తుంది అని కొంతమంది సైంటిస్ట్ అంటున్నారు, కొంతమంది. సో దీన్ని బట్టి చెప్పాలంటే ఇట్స్ నాట్ అవుట్, కొంతమంది ఏమో ఇట్స్ ఓన్లీ థాట్ ప్రాసెస్ అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది జస్ట్ థాట్ ప్రాసెస్ అంటున్నారు. మిగతా వాళ్ళేమో ఇట్స్ నేచర్ అంటున్నారు, నేచరే ఇలా మనల్ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు అనమాట. కొంతమంది ఒక వేరియేషన్ అనమాట, వేరియేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ అనమాట. ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఈ హిస్టరీలో కూడా ఎప్పటి నుంచో ఉంది, ఈవెన్ యానిమల్స్లో కూడా చూస్తాము. సో ఇది మన హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా పార్ట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట దీని మీద. సో వాళ్ళకి నిజంగా చాలా రియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ సొసైటీలో ఇవన్నీ చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ ఏదో ఒక ఫ్యామిలీలో ఎవరన్నా ఐడెంటిఫై అయ్యారనుకోండి ఇలా ఎల్జీబీటీక్యూ మా గ్రూప్ చెందిన వాళ్ళు అని తెలిసిందనుకోండి, వాళ్ళకి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చాలా ఇమ్మెన్స్ సోషల్ ప్రెషర్ ఉంటుంది అనమాట పక్కల నుంచి. మీ అబ్బాయి ఇదా, మీ అమ్మాయి ఇదా అని ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలా ఘోరాలు చేస్తూ ఉంటారు. సో ఇది మనకు బాగానే ఉంటుంది, కానీ యాక్చువల్ ఆ బాధలు భరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద నరకం. సో మన స్టేటస్ బాగానే ఉంది కదని చెప్పేసి మనం హ్యాపీగా ఏ నాలెడ్జ్ లేకుండా మనం వీ కాంట్ జడ్జ్ అనమాట. సో యాక్చువల్గా వాళ్ళ బాధలు ఏంటి వాటి మీద పెద్ద డిబేట్స్ జరగాలి, డిబేట్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి ఫిజికల్గా ఏం నడుస్తుంది, సైకలాజికల్గా ఏం నడుస్తుంది, వాళ్ళ నేచర్ ప్రకారం ఏం నడుస్తుంది, బ్లడ్ స్ట్రీము, వాళ్ళ హ్యూమన్ బాడీ ఒక మెటాఫిజిక్స్ లెవెల్లో ఏం నడుస్తుంది, ఈ అన్నిటి మీద ఫుల్గా సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఒక స్టాటిస్టిక్స్ తీసుకురావాలి. అప్పుడు దీని మీద డిబేట్ పెట్టాలి. డిబేట్ కూడా మామూలు చేస్తే అవదు, ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. ఇప్పుడు ఆర్జీవి అయితే ఇలాంటి వాటికి ది బెస్ట్. ఆయనకి మేజర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అన్ని యాంగిల్స్లోని ఆయన బాగా కవర్ చేస్తారు రామ్ గోపాల్ వర్మ అయితే. సో ఈ టాపిక్ ఆయన దగ్గరికి వెళ్తే చాలామంది చూస్తారు, చాలామందికి అవేర్నెస్ కూడా వస్తుంది. ఇది ఒక ప్లాట్ఫామ్. ఇంకోటి మన ఆల్ ఇండియా లెవెల్లో బీర్ బైసెప్స్, ఆయన కూడా ప్రతి టాపిక్ ఉన్నట్లో ఫుల్ పెద్ద ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు. ఇట్ కెన్ బి ఇండియా, ఇట్ కెన్ బి అవుట్ ఆఫ్ ఇండియా. సో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తీసుకొని ఫుల్ మంచి క్యూరియాసిటీతో మొత్తం వింటారు, విని ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఈ లెవెల్లో డిస్కషన్ నడిస్తే ఈ టాపిక్స్ మీద అప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కొంచెం అవేర్నెస్ వస్తుంది. యాక్చువల్గా రియాలిటీ ఏంటో తెలుస్తుంది. మనం ఇప్పుడు దాకా అందరూ ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో సేమ్ సెక్స్ మ్యారేజ్ నో అని చెప్పేసి, వాళ్ళకి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ప్రస్తుతం ఏదైతే మనకి బాయ్ అండ్ గర్ల్ మ్యారేజ్ ఉంటుందో దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు దాన్ని దాటి యాక్చువల్గా
వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, ఎల్జీబీటీక్యూ గ్రూప్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, వీటి మీద ఏ ఐడియా లేదు. కానీ జడ్జ్ చేయడం మాత్రం వీళ్ళే ఇచ్చేస్తారు జడ్జ్మెంట్. సో అది తప్పు. యాక్చువల్గా వాళ్ళ సైడ్ ఏంటి ప్రాబ్లమ్స్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్డ్గా అన్నీ అర్థం చేసుకుంటేనే ఏదైనా జడ్జ్మెంట్కి రావచ్చు అనమాట. సో ప్రస్తుతం పరిస్థితి అయితే అది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ గురించి ఏం తెలియకుండానే జడ్జ్ చేసేస్తారు. సో అది కరెక్ట్ కాదు. ఫుల్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఏమైనా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు అనమాట. దీని మీద చాలా డిబేట్స్ నడవాలి. యాక్చువల్గా డిబేట్స్ నడిస్తే యాక్చువల్గా మా థాట్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంటుంది. అప్పుడు ఒక కరెక్ట్ జడ్జ్మెంట్కి రావచ్చు అనమాట. సో అందుకే సుప్రీంకోర్టు ప్రస్తుతం అయితే ఇది లీగల్ ఎందుకు చేయలేదంటే దీని మీద చాలా గొడవలు అయిపోతాయి ఒకసారి ఇది చేస్తే. ఎందుకంటే కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకా మారలేదు కాబట్టి. ఎందుకు మారలేదంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. ఓన్లీ మనకు తెలిసిన ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, కానీ ఇది అవుట్ ఆఫ్ ట్రెడిషన్ ఇన్ఫర్మేషన్. ఇది దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసేటట్టే ఉండాలి. అప్పుడే ఒక సొసైటీ సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10% కాస్త తర్వాత మళ్ళీ 12%, 15%, 20% అయిపోయింది అనుకోండి పాపులేషన్లో. సో అప్పుడు చాలామందికి ఈ సఫరింగ్స్ ఉంటాయి. అప్పుడు చచ్చినట్టు డిసిషన్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం డిసైడ్ అవ్వట్లేదు కాబట్టి మోర్ మనకి ఇది. ఎందుకంటే ఈ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంది. ఇదివరకు ఇంత లేదు, ఇప్పుడు పెరుగుతుంది. మేబీ ఇట్ కెన్ బి ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే మనం తినే డైట్. మనం యాక్చువల్గా మన హ్యూమన్స్ తినే డైట్ వేరు, హ్యూమన్స్లా ఎవాల్వ్ అయినప్పుడు తిన్న డైట్ వేరు, ఇప్పుడు తినే డైట్ వేరు. సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల కూడా జీన్ మాడిఫికేషన్ కూడా అవుతుంది అనుకుంటా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్. సో దీని మీద పెద్ద పెద్ద వాళ్ళంతా డిస్కస్ చేయాలి. హై ఇంటెలెక్ట్స్ లైక్ ఆర్జీబీ కానీ ఇంకా ఎవరైనా మంచిగా డీప్ లెవెల్ అనాలిసిస్ చేసేవాళ్ళు దగ్గర కూడా తీసుకురావాలి ఇవన్నీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.